అందరికి తెలవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. కానీ మునగాకు మనకి ఈజీగా మన ఊర్లలో అందరికి దొరికింది కదా, మాక్సిమం అందరి ఇళ్లలో ఉంటది. ఒకవేళ మన ఇళ్లలో లేకపోయినా పక్కన ఇంట్లో ఎవరి దగ్గర ఉన్నా మునగాకు తెచ్చుకోండి అందరు. ఎందుకు దీని గురించి ఇంత చెప్తున్నామంటే, మునగాకు కారం పొడి అనేది మునగాకులో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటది. మనకి లేడీస్ కి కానీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. కాబట్టి మనం ఏం చేయాలంటే అందరం కూడా, మనం లేడీస్ కాబట్టి లేడీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా మునగాకు కారం పొడి అనేది ఖచ్చితంగా వాడాలి. అయితే దీంట్లో ఒక్కొక్కసారి కారం మేము తినలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, రా తల్లి మీకోసమే ఇది రండి రారా, తినలేకపోతున్నాం అన్నప్పుడు ఏం చేయాలంటే మునగాకుని మనం మంచిగా కడిగి ఆరబెట్టుకొని, ఎండకు ఆరబెట్టొద్దు, పొడి ప్రదేశంలో నీడ ప్రదేశంలో ఆరబెట్టుకొని మంచిగా తడిపోయిన తర్వాత పొడి చేసుకోండి. దగ్గరికి రాను పొడి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకోండి. డబ్బాలో పెట్టుకొని మీరు ఇంట్లో వంట చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క కూరలో రోజుకు ఒక చెంచా వేసుకోండి. అది మన పిల్లలకి మన కుటుంబానికి మనకి కూడా ఐరన్ రూపంలో మనకి అందిద్ది అనమాట, మునగాకు పౌడర్ రూపంలో. కాబట్టి అందరూ కూడా చేసి ఇంట్లో పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో కూడా మునగాకు కారం పొడి అనేది డబ్బా ఖచ్చితంగా ఉండాలి. మీకు గర్భిణీలు వస్తారు, బాలింతలు వస్తారు భోజనానికి, అలాగే మన ప్రీ స్కూల్ పిల్లలకు కూడా రోజు కొంచెం వేసి పెట్టండి. గర్భిణీ బాలింతలకైతే ఒక స్పూన్ కారం పొడి వేసి పెట్టండి, పిల్లలకైతే కొంచెం తగ్గించేయండి, వేసి పెట్టండి. దానివల్ల వాళ్ళకి ఐరన్ అనేది మనకి ఈ రూపంలో అందించగలుగుతాం. మనకి సేఫ్ గా అలాగే తక్కువ ఖర్చుతో దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా మునగాకు కారం పొడి అనేది ఖచ్చితంగా వాడండి. ఇంట్లో వాడండి, స్కూల్లో కూడా వాడుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.